sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Mundiga headlines. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి సంజయ్ హాట్ కామెంట్. నిధుల కేటాయింపుల్లో బీజేపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతోందని ఆరోపణ. రైస్ మిల్లుల్లో విజిలెన్స్ సివిల్ సప్లై అధికారుల తనిఖీలు. తక్కువగా ధాన్యం నిల్వలపై ఆరా. యువకుడిపై పోలీసుల దాష్టికం. గొర్రెలు దొంగిలించాడని 3rd డిగ్రీ ప్రయోగం. ఆసుపత్రిలో మానవ హక్కుల నేతల పరామర్శ. కన్నుల పండుగగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. పద్మావతి అమ్మవారికి పద్మశాలీల చీర సారే సమర్పణ. ఇక వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ సర్కార్పై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణ దుష్ప్రచారంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్ కూడా నడుస్తోందని ఆరోపించారు ఆయన. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని, తమ మంచితనాన్ని పిరికితనంగా భావించరాదని సీఎంకు సూచించారు సంజయ్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అంతకుముందు కరీంనగర్లో మీడియాతో పిచ్చాపాటి మాట్లాడారు. బీజేపీ గెలిచిన నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు నిధులు కేటాయిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలపైన వివక్ష చూపుతుందని ఆరోపించారు. తాము అలా చేస్తే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇకనైనా ఇలాంటి వివక్షను మానుకుని సమాన దృష్టితో చూడాలని సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సింగరేణి ప్రైవేటీకరణపైన దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. T20 ప్రపంచ కప్లో భారత్ విజయం సాధించడం సంతోషకరమని, 140 కోట్ల మంది ఆనందంతో ఉన్నారని తెలిపారు. ఆయన వెంట బీజేపీ నేతలు, కార్యకర్తలున్నారు. ఇలా వాస్తవ విషయం, అధికార పార్టీ ఎంత దుర్మార్గానికి దిగజారుతుందంటే ఇలా కేవలము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే నిధులు ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు ఇస్తలేదు. ఇదే వ్యవహార శైలి మాలో పడి ఉంటే కేంద్రం కూడా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఈ నిధులు లేకుంటే వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, చేరాలని చెప్పి ఒక ఆలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నది. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, మీరు అదేవిధంగా వివరిస్తే, మేము కూడా అదేవిధంగా వివరిస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ గదే చేసింది. ఏమైంది? అలా నియోజకవర్గాలు ఎక్కడ అభివృద్ధి చెందలే. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులే అప్పుడున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రికి, అప్పుడున్న ముఖ్యమంత్రికి తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. మీరు మా శాసనసభ్యుల విషయంలో కానీ, ఇతర పార్టీ శాసనసభ్యుల విషయంలో కానీ మీరు మంచి ఆలోచనతో ఉండండి. అది అందరికీ మంచిది. గతంలో సహకరించే ప్రయత్నం చేసినా కూడా అప్పటిన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మూర్ఖంగా వివరించి తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇప్పుడు అనేక మంది మంత్రులు కలుస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు. ఏ విధంగా స్పందిస్తున్నారో తెలుసు. కలిసిమెలిసి పోతున్నాం. అనేక సందర్భాల్లో మంత్రులు నాగేశ్వరరావు నేను పాజిటివ్గా స్పందించిన. ఉచితాలు ఉచితం కాదని, ఏ రాష్ట్రానికైనా దేశానికైనా ఆర్థిక క్రమశిక్షణ అవసరమన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్తో కలిసి పర్యటించారు. సంజీవని ఆంజనేయ ఆలయంలో బీజేపీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారామె. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీకి 3వసారి ప్రజలు పట్టం కట్టారని సంతోషం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలను గుప్పిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించిందన్నారు. భవిష్యత్తులో భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందన్నారు. అభ్యుదయం, జాతీయవాదం వైపు మార్పు తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నెల రోజుల్లో 100 రోజుల్లో 3వ తారీఖు 4వ తారీఖు మీకు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా
రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు కూడా పేపర్లో వార్తలు వస్తూనే ఉన్నాయి, 2 లక్షలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. కానీ అది అమలుకు నోచుకునేంత వరకు మనం వేచి చూడాల్సిందే. కాంగ్రెస్ను నమ్మడానికి వీల్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేయగలిగిందే చెప్తుంది. ఉచితాలు ఉచితం కాదు సమాజానికి అనే నిజాన్ని భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. ఆర్థిక క్రమశిక్షణ అనేది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అవసరం. అది ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి, అది ఉన్నప్పుడే కామన్ మ్యాన్ అంటే చివరి వరుసలో ఉన్న చివరి వ్యక్తి కూడా ప్రజాస్వామ్య ఫలితాలు అందుతాయి. ఆ క్రమశిక్షణ లోపించినప్పుడు అందదు. వీళ్ళు కుర్చీ కోసం, గద్దెనెక్కడానికి కోసం ఉచితాలు అంటే ఆయన 3,000 ఇస్తే నేను 4,000 ఇస్తాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పలు రైస్ మిల్లులలో విజిలెన్స్ పౌర సరఫరాల సంస్థ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణంలోని పలు మిల్లులతో పాటు సుగ్లాంపల్లి పరిధిలోని లక్ష్మి తదితర మిల్లులలో తనిఖీలు చేశారు. మిల్లుల్లో నిల్వలను నమోదు చేసుకున్న అధికారులు సరిగ్గా ధాన్యం నిల్వలు లేకపోవడంపైన ఆరా తీశారు. సుగ్లాంపల్లిలోని లక్ష్మి ఇండస్ట్రీలో 5,000 క్వింటాల ధాన్యం నిల్వలు తక్కువగా ఉన్నాయని విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ మిల్లులో 3 సీజన్లకు సంబంధించి 138,370 క్వింటాల ధాన్యం ఉండాల్సి ఉండగా 132,984 క్వింటాల ధాన్యం మాత్రమే నిల్వ ఉందని తెలిపారు. 5,385 క్వింటాల ధాన్యం తక్కువగా ఉందని తెలిపారు. అలాగే సాయితేజ మిల్లులో 365 క్వింటాల ధాన్యం తక్కువగా ఉందని తేల్చారు అధికారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 90 రోజుల పాటు ఉచిత కుట్టు శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు రాయితీ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఆలయ ఫౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు ఎమ్మెల్యే. ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచందర్, ఎంపీపీ బాలాజీరావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ కల్లెపల్లి జానీ, ఎంపీటీసీ పులి అనూష, మాజీ సర్పంచ్ పెరగని సుజాత రమేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తీసుకొని చాలా రాష్ట్రాలలో ఎవరైతే మరి మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్ సప్లై చేసి నేర్పడం కోసమే 10 కోట్లు ఖర్చు పెట్టాలని చాలా సంతోషకరమైన విషయం. మరి మీరందరూ కూడా ఇంతకుముందే సోదరు చెప్పింది, మేమందరం ఊరకోలకు చాలా మంది పరిచయం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 నెలల నుండి మేము ఊరకోలకు పరిచయం ఏర్పడి చాలా దగ్గరైనాం. మళ్ళీ మేము ఎక్కడో అక్కడ ఉండాలంటే ఇబ్బంది అయితే ఉందని చెప్పి పాపం తన ఆవేదన వ్యక్తం చేసింది సోదరి. అంటే నిజంగా కూడా వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు నేను మీరు చేసినటువంటి డిజైన్ కానీ డ్రెస్సులు కుట్టినటువంటి డ్రెస్సులు కానీ అవన్నీ కూడా చూసాను నేను. అంటే నాకు కూడా అనిపించింది ఇంత తొందరగానే ఈ 3 నెలలనే. వ్యవసాయ గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని ఆ సంస్థ అధికారులను కోరారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి పట్టణంలోని క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే విద్యుత్ సంస్థ అధికారులతో సమావేశమయ్యారు. వర్షాకాలంలో పలు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని అప్రమత్తంగా వ్యవహరిస్తూ వినియోగదారులకు సేవలు అందించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏసీ, డిఈ, ఏడీఈ, ఏఈ సిబ్బంది ఉన్నారు. నిరుపేద ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం పలు సంఘాలు ఎంతో కృషి చేస్తున్నాయన్నారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్. కరీంనగర్లో తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక 4వ రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ శ్రేయస్సు కోసం వివిధ సంఘాలు అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని, ఇందులో ఆర్య మహాసభ, ఆవోప, విద్యావంతుల వేదిక క్రియాశీలకంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ధన కార్పొరేషన్ ప్రతినిధి వెంకట రవికుమార్, కొక్కిరాల రమేష్, ఉప్పు రామేశం, బల్లు ప్రకాశం పాల్గొన్నారు. డిఫరెంట్ ప్లాట్ఫామ్లో
వివిధ కార్యక్రమాల్లో చేస్తూనే ఉన్నాయి. హాస్టల్స్ అనుకునియండి, సత్రాలు అనుకునియండి, మహాసభ ద్వారా కానివ్వండి, ఇట్లా అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అవోపో ద్వారా కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆర్గనైజేషన్ పేరు మీద వైశ్యులు ఈ తెలంగాణలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వైశ్య సంఘాలు సమాజ సేవకు ఒక వైశ్యులకే కాక వైశ్యేతరులకు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. బల్లు ప్రకాష్ గారికి వైశ్యకిరణం పేపరే కాకుండా ఒక మంచి ఆలోచన వచ్చింది. విద్యావంతులను మేధావులను అందరినీ ఒక తాడికి తీసుకొచ్చి వాళ్ళ సలహాలు సూచనల ప్రకారం ఒక వైశ్యులకు మరి న్యాయం చేయాలి, గౌరవం ఇవ్వాలి, వాళ్ళ బీద వైశ్యుల గురించి ఆలోచించాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలనే ఆలోచనతోని పురుడు పోసుకున్నదే ఈ విద్యావంతుల వేదిక. మళ్ళొకసారి మీ ద్వారా మరి వారి కమిటీ సభ్యులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ 4వ సంవత్సరంలో మధ్యలో 2 సంవత్సరాలు ఇప్పుడే చెప్పారు కరోనా ద్వారా చేయలేకపోయినామని చెప్పారు. 4 సంవత్సరాల నుంచి మధ్యలో డిస్టర్బ్ అయినా మళ్ళీ మంచి యాక్టివ్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం కరీంనగర్లో చాలా సంతోషం. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 303 అసోసియేషన్ ఇన్స్టాలేషన్ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 23 వాకర్స్ అసోసియేషన్లు సభ్యులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్థాయి వాకర్స్ క్లబ్ సంఘంలో జిల్లా వాకర్స్ సంఘాలు మెర్జ్ అయ్యాయి. వాకర్స్ ఇంటర్నేషనల్ 303 సమావేశానికి ముఖ్య అతిథిగా కాశ్మీర్ గడ్డ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నగర ప్రథమ పౌరులు మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, డిస్ట్రిక్ట్ గవర్నర్ బాడీ మెంబర్ ఎల్లాగౌడ్, కోఆర్డినేటర్ అన్నమనేని సుధాకర్ రావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ జగదీశ్వర్ గౌడ్, డిప్యూటీ గవర్నర్ గొట్టెముక్కల రవీందర్ పాల్గొన్నారు. దగ్గర ఉన్న గ్రౌండ్స్ లలో దాదాపుగా మగవాళ్ళు ఎంతమంది అంతకంటే ఎక్కువ లేడీస్ వస్తున్నారు వాకింగ్. ఈ రోజు ఈ సమావేశానికి రాలేకపోవచ్చు, సమాచార లోపం కావచ్చు తప్పితే కానీ చాలా మంది లేడీస్ కూడా మరి ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు మరి వారు వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. మరి వాకింగ్ అనేది ఎవరో చెప్తేనో ఎవరో చేస్తేనో మనకు అలవాటు కాదు. మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, దానికి తోడు చేయాలనే కోరిక ఉండాలి, దానికి సౌకర్యాలు ఉండాలి, చేసేందుకు తగిన సౌకర్యాలు ఉండాలి. ఆ విధంగా మా నగరపాలక సంస్థ దాదాపుగా మేము మా కార్పొరేషన్ 4.5 సంవత్సరాలు అయింది. ఈ 4.5 సంవత్సరాల్లో కరీంనగర్ లో ఉన్నటువంటి దాదాపుగా వాకింగ్ అనుభవం ఉన్నటువంటి అన్ని గ్రౌండ్స్ లో కూడా మరి వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఎక్కడైతే వాకింగ్ ట్రాక్ చేసే అవకాశం ఉందో అది 300 మీటర్లు కావచ్చు, 200 మీటర్లు మొదలుకొని 1700 మీటర్ల దాకా కూడా మేము వాకింగ్ ట్రాక్ చేసాం. లేక్ వాకర్స్ కిందనైతే 1700 మీటర్లు దాదాపు ₹1 కోటి పెట్టి వాకింగ్ ట్రాక్ వేసినాం. దాని బ్రహ్మాండంగా లైటింగ్ సౌకర్యం కల్పించినాం. ఒకవేళ ఎర్లీ అవర్స్ పోయినా, సాయంత్రం లేట్ అవర్స్ పోయినా కూడా వాకింగ్ అనేది మిస్ కావద్దనే ఉద్దేశంతో మరి ఆ విధంగా సౌకర్యం కల్పించాం. ఇద్దరు గ్రౌండ్ లో అదేవిధంగా లైటింగ్ సౌకర్యం కల్పించాం. అంబేద్కర్ స్టేడియం లో అదేవిధంగా లైటింగ్ సౌకర్యం కల్పించినాం. SRR గ్రౌండ్ లో అదేవిధంగా లైటింగ్ సౌకర్యం కల్పించినాం. ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున వాకర్స్ వస్తారో, ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో. కరీంనగర్ జ్యోతినగర్లోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం స్వామివారు నృసింహస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కళ్యాణ వేడుకల్లో భాగంగా పద్మశాలీలు తమ ఆచారం మేరకు పద్మావతి అమ్మవారికి చీర, సారీ సమర్పించారు. సాయంత్రం కళ్యాణ వేడుక నేత్రానందంగా జరిగింది. టీటీడీ పండితుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు. కరీంనగర్ జ్యోతినగర్ శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి 4వ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు స్వామివారు నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి అలంకరించిన అర్చకులు పలు వీధుల గుండా ఊరేగించగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఈ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయం నిర్మించి 5 సంవత్సరాలు అవుతూ ఉన్నది. గత 4 సంవత్సరాల నుంచి ఎంతో వైభవోపేతంగా తిరుపతి వైఖానస పండితులచే అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలోనే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో స్వామివారికి జ్యేష్ఠ మాసంలో జరిగేటటువంటి యొక్క బ్రహ్మోత్సవం ప్రారంభమై జరుగుతూ ఉన్నవి. ఈరోజు 4వ రోజు స్వామివారికి ఎంతో వైభవోపేతమైనటువంటి నరసింహస్వామి అలంకారంలో ఈరోజు తిరుమాడ వీధుల యందు తిరుచి వాహనంలో బ్రహ్మోత్సవ శోభతో స్వామివారు ఉత్సవంగా తిరిగి ఈ యొక్క బ్రహ్మోత్సవ శోభలో మీరందరూ కూడా పాలు పంచుకొని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాగలరు. స్వామివారి కళ్యాణ వేడుకలో భాగంగా శ్రీ లక్ష్మీ పద్మావతి అమ్మవారికి చీర సారెతో పాటు తలంబ్రాలు తీసుకొచ్చారు పద్మశాలీలు. నగరంలోని వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు భారీ ఊరేగింపుగా వచ్చి ప్రధాన అర్చకులకు అందజేశారు. మహిళల కోలాటాలు, నృత్యాల మధ్య ఆనందోత్సాహాలతో ఈ వేడుక కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడారు. పద్మశాలీల ఆడబిడ్డగా శ్రీ పద్మావతి అమ్మవారికి చీర, సారీ, తలంబ్రాలు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి మొక్కులు సమర్పించుకున్నారు. గోదావరి ఖని జూనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సివిల్ జడ్జి వెంకటేష్కు ఆలయ చైర్మన్ మేకల మల్లేశం అర్చకులు శాల్వాతో సత్కరించి స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కుమారస్వామి, అర్చకులు వీరభద్రయ్య, నరసింహమూర్తి, పంచాక్షరి, భవానీ ప్రసాద్, గంగాధర్ పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తొలిసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలతో మాట్లాడారు నరేంద్ర మోడీ. 4 నెలల విరామం తర్వాత జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మన్ కీ బాత్కు సంబంధించి 3 నెలల్లో లక్షల్లో సందేశాలు వచ్చాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రజలందరి మధ్య ఉన్నానని, వికసిత్ భారత్ కోసం కృషి చేస్తున్నానన్నారు. కాగా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశం నలుమూలల్లో ఉన్న కార్యకర్తలు వీక్షించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీక్షించారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. 111వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వీక్షించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో స్థానిక కార్యకర్తలతో కలిసి ఆయన వీక్షించారు. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ నినాదంతో నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు బండి సంజయ్. ఇది భారతీయులను ఏకం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంకాడి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనికొండ నాగేశ్వరరెడ్డి, కళ్యాణచంద్ర, తాళ్లపల్లి రాజుగౌడ్, చింతం శ్రీనివాస్, కిన్నెర అనిల్, గడ్డం అరుణ్ ఉన్నారు.
కరీంనగర్ 59వ డివిజన్ జ్యోతినగర్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, నరహరి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అనంతరం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎం ప్రకాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వరాల జ్యోతి పాల్గొన్నారు. మీరు జై భీమ్ సినిమా చూసారా? చేయని నేరాన్ని ఒప్పుకోవాలని దళిత యువకులపైన పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగిస్తారు. దొంగతనం ఒప్పుకోవాలని చచ్చేదాకా కొడతారు. చనిపోయాక శవాన్ని కూడా మాయం చేస్తారు. అచ్చం సినిమాలో లాగా కరీంనగర్ జిల్లాలో ప్రవర్తించారు పోలీసులు. అయితే ఆ సినిమాలో దళిత యువకుణ్ణి చంపేస్తే ఇక్కడ మాత్రం 3rd డిగ్రీ ప్రయోగించి వదిలేశారు. సినిమాలో లాగా బంగారం దొంగతనం చేశారని ఆరోపిస్తే ఇక్కడ గొర్రెలను దొంగతనం చేశారని ఆరోపించారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. జై భీమ్ సినిమాను తలపించే ఓ రియల్ లైఫ్ సినిమాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. వాచ్ దిస్. తప్పుని ఒప్పుకో అంటే ఎట్టాగయ్యా ఒప్పుకునేది మేవా? మమ్మల్ని మేము వెళ్ళిపోతాం. ఇప్పటిదాకా మీరు చూసింది ప్రముఖ నటుడు సూర్య నటించిన జై భీమ్ సినిమాలోని సీన్. ఇప్పుడు మీరు చూస్తున్నది రియల్ లైఫ్ సీన్. ఈ సీన్లో ఉన్న యువకుడి పేరు కుతాడి కనకయ్య. ఎస్టీ ఎరుకల కులానికి చెందిన కుతాడి కనకయ్య కూలీ పనులు చేస్తూ కుటుంబంతో కలిసి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో నివసిస్తున్నాడు. జూన్ 11వ తేదీన తెల్లవారుజామున 4:30 గంటలకు మఫ్టీలో వచ్చిన రామడుగు పోలీసులు కనకయ్యను నిద్రలో నుంచి లేపి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఉదయం నుండి సాయంత్రం వరకు 2 పర్యాయాలుగా తనని కొట్టారని, 3rd డిగ్రీ ప్రయోగించారని బాధితుడు కనకయ్య చెప్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన 6 గొర్రెలను కనకయ్య దొంగతనం చేశాడని పోలీసులు ఆయనపైన అభియోగం మోపారు. గొర్రెలను దొంగతనం చేసినట్టు నేరం ఒప్పుకోవాలని, తనను చిత్రవద చేశారని బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. పోలీసులు ఎంత కొట్టినా కనకయ్య నేరం ఒప్పుకోకపోవడంతో ఆ రోజు వదిలేసిన పోలీసులు తిరిగి జూన్ 26వ తేదీన రెండవసారి కనకయ్యను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. నేరం ఒప్పుకోవాలని రెండోసారి కూడా తనపైన 3rd డిగ్రీ ప్రయోగించారని కనకయ్య చెప్తున్నాడు. పోలీసుల దెబ్బలకు తాళలేక నేరం ఒప్పుకోవాల్సి వచ్చిందని కనకయ్య విలపించాడు. నన్ను మంగళవారం నాడు పొద్దుకి తీసుకుపోయారు. రాముడు పొద్దున మబ్బుల 4:30 తీసుకుపోయారు. తీసుకుపోయి కొట్టారు ఇక్కడ రామడుగులో పోలీసు వాళ్ళు. అది కారణం అడిగితే చెప్తలేరు. అడిగారు కర్మార తీసుకొచ్చారు. కర్మాల ఒక 10 నుంచి 1 దాకా కొట్టి 12 దాకా కొట్టారు. 12 నుంచి మళ్ళీ ఆపి మళ్ళా 1కి వచ్చి మళ్ళీ 2 దాకా కొట్టారు. ఆయన ఆ తర్వాత మొద్దుకేసారు. మొద్దుకేసి బుధవారం నాడు 7 గంటలకు మళ్ళీ రామడుకు తీసుకొచ్చారు. రామడు తీసుకొచ్చిన మా అల్లుడు వచ్చి ఆధార్ కార్డు ఇచ్చినాక ఇసిపెట్టారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ రమ్మన్నారు. అడిగితే గొర్రె అని చెప్పారు. ఎవరు పెట్టారంటే ఆ పేరు అడ్రస్ ఎవరు చెప్పాలి. ఇంకా మాకు న్యాయం కావాలి సార్. మళ్ళీ మంగళవారం తీసుకుపోయారు. పొద్దు సాయంత్రం 4కి పిలిచినాక పోయినాం. తీసుకుపోయి చెప్పేదాకా ఇక కొట్టారు సార్. వాళ్ళు దెబ్బలకి బాగా అయినాయి దెబ్బలు. నిన్న వచ్చిన ఉన్నా సార్. రామడుగు పోలీసులు కొట్టిన దెబ్బలకు కుతాడి కనకయ్య ఆసుపత్రి పాలయ్యాడు. విచారణ పేరుతో 2 పర్యాయాలు అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనపైన పలుమార్లు 3rd డిగ్రీ ప్రయోగించడంతో కనకయ్య ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం ఆయన్ని కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. సార్ మా ఆయనను మేము పొద్దున్న మబ్బుల 4:30కి మమ్మల్ని ఈయనను పండుకున్నట్టు అరేలే అని మాట్లాడి తీసుకెళ్ళారు సార్. మాకు తీసుకెళ్ళి సార్ ఒక్క నిమిషం సార్ ఏమైంది సార్ అని అడిగితే ఏం చెప్పలేరు. మీరైతే రామడుకు రాండి పోలీస్ స్టేషన్కి అని చెప్పారు. చెప్పినాక తీసుకెళ్ళారు సార్. మళ్ళీ మేము పోయినాం. అడికి పోయినాక వీణను కార్లో తీసుకొని పోతుర్రు. మమ్మల్ని చూసి ఆపిరు బండి అట్టినాక సార్ ఏమైంది సార్ ఆయన ఏం తప్పేసిందని అట్లా తీసుకోవద్దురు సార్ అంటే మేము మళ్ళీ వచ్చినాక చెప్తుంది అని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినాక
ఇక మళ్ళీగా మాకు ఆయన ఎక్కడున్నా కూడా మాకు తెలియదు. బాగా కొట్టి 2 రోజులకు పంపించేసారు మా ఈయనను. మళ్ళీ మాకు తెలిసిన ఆయన ఉంటే ఆయనకు ఫోన్ చేసి వాళ్ళు ఎస్ఐ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా తీసుకుపోదురారని ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసినాక ఈయనే మా అల్లుడు వచ్చి తీసుకొచ్చిండు. ఆధార్ కార్డు తీసుకొని ఈయన ఆధార్ కార్డు తీసుకొచ్చారు సార్. అసలు మాకు ఏ విషయం కూడా తెలియదు సార్. కానీ మొన్న మళ్ళీ మంగళవారం నాడు తీసుకుపోయి సాయంత్రం తీసుకుపోయి బాగా కొట్టించారు. కొట్టినాక అయితే వాళ్ళు ముస్లింలు గొర్రెలు తీసుకుపోయారని మేము కేసు పెట్టినామని దగ్గరుండి కొట్టించారు సార్. పాప తప్పు కూడా వేయలేదు సార్. తప్పు వేయకుండా కానీ కొట్టించారు సార్ మమ్మల్ని. మా బతుకులు పేద బతుకులు సార్. మా చేసుకుని తిన్నట్టు లేకపోతే లేదు మాది. మాకు న్యాయం కావాలి సార్. మాకు న్యాయం కావాలి. మేము చేసుకుని తినేటోళ్ళు లేకపోతే లేదు సార్ మా బతుకులు. విచారణ పేరుతో కనకయ్యని 2 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించిన రామడుగు పోలీసులు 2 సార్లు ఆయన పైన ఎలాంటి కేసు నమోదు చేయలేదు. రిమాండ్కి తరలించలేదు. జస్ట్ ఎంక్వైరీ పేరుతో తీవ్రంగా కొట్టి వదిలిపెట్టారు. పోలీసులు కనకయ్యపై 3rd డిగ్రీ ప్రయోగించారని ఊళ్ళో పొక్కడంతో ఆలస్యంగా కేసు నమోదు చేసినట్టు తెలిసింది. కాగా బాధితుడి విషయం పౌర హక్కుల నేతలు మైత్రి ఛానల్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రామడుగు ఎస్ఐ మామిడాల సురేందర్ని వివరణ కోరే ప్రయత్నం చేసింది మైత్రి ఛానల్. ఫోన్లో స్పందించిన ఆయన సెలవుల్లో ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు కనకయ్యపై కేసు పెట్టినట్లు కూడా తెలిపారు. అయితే కనకయ్యపై కేసు పెట్టిన పోలీసులు ఆయన్ని రిమాండ్కు ఎందుకు తరలించలేదో తెలియడం లేదు. ఒకవేళ కనకయ్య నేరం ఒప్పుకుంటే ఆయన దొంగిలించిన గొర్రెలను ఎందుకు రికవరీ చేయలేదు? ఒకవేళ కనకయ్య గొర్రెలు అమ్ముకుంటే కొన్న వ్యక్తిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ఇవన్నీ పోలీసుల నుంచి జవాబు లేని ప్రశ్నలు. ఇది ఇలా ఉంటే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కనకయ్యని ఆదివారం మానవ హక్కుల వేదిక నేతలు, దళిత సంఘాల నాయకులు పరామర్శించారు. ఎస్టీ ఎరకల కులానికి చెందిన కనకయ్యపై రామడుగు పోలీసులు సాగించిన దమనకాండను వారు ముక్త కంఠంతో ఖండించారు. రామడుగు పోలీసులపై క్రిమినల్ కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ సంఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ అరెస్టు ద్వారా 2 సార్లు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు పిలిపియటము ఒక తప్పు, అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించడం 2వ తప్పు, చేయని నేరాన్ని ఒప్పించడం అనేటువంటి 3వ తప్పు. ఇది చాలా అన్యాయమైనటువంటి పోలీసుల ప్రవర్తన. ఇది ఏ ప్రభుత్వం మారినా కూడా పోలీసులు మారటం లేదు, వాళ్ళ బుద్ధి పోనిచ్చుకోవటం లేదు. వాళ్ళ బలము, వాళ్ళ ప్రతాపం అంతా కూడా అమాయకుల మీద, సామాజికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళ మీద, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళ మీద ప్రయోగం చేస్తున్నారు. ఇటువంటి అన్యాయమైనటువంటి నేరాలకి పాల్పడినటువంటి రామడుగు ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది, అట్లాగే కరీంనగర్ సిసిఎస్కు సంబంధించినటువంటి సిబ్బంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళను వెంటనే డిపార్ట్మెంటల్గా సస్పెండ్ చేసి, వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేసి పోలీసులు విచారణ చేయాలని, బాధితుని మీద పెట్టినటువంటి అక్రమ కేసును ఎత్తివేయాలని, ఆయన ప్రాణాలకి పోలీసుల నుండి రక్షణ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళని భార్య పిల్లల మధ్యలోకెళ్ళే కులం పేరుతో తిట్టుకుంటా చిన్న చూపు చూసుకొని ఈ మాదిరిగా తీసుకుపోయి 2 రోజులు దాడి చేసారు. అదే కాకుండా 13 రోజుల తర్వాత మళ్ళీ తీసుకుపోయి తొక్కి పోలీసుల యొక్క నిర్వాహకం ఏదైతే దాడి చేసిర్రో అది ప్రచారం అవుతుంది ఊర్లల్లో అని మళ్ళీ అతన్ని ఒప్పించి కొట్టి 3rd డిగ్రీలు చేయడం అనేది హేమైన చర్య. దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున దీన్ని ఖండిస్తున్నాం. మరి దాని మీద హైజీ లెవెల్ మరి జ్యుడిషియల్ కూడా దీని మీద చర్యలు తీసుకొని న్యాయ విచారణ జరపాలి. అమాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, అదే కాకుండా ఒప్పించేదానికి తొట్టుకోవడం అన్నది ఎవరెవరైతే దాని మీద దాడి చేసిర్రో ఆ పోలీసులందరినీ వెంటనే రిమూవ్ చేస్తూ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అట్రాసిటీ కేసు నమోదుతో పాటు వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంది అని అండ్ జ్యుడిషియల్ది అని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున కోరుకుంటూ, మరోవైపు పౌర హక్కుల నేతలు కుతాడి కనకయ్య ఇష్యూని కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రామడుగు పోలీసులపై సిపి చర్యలు తీసుకోవాలని, కనకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. $25 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసిన సందర్భంగా సంబురాలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లిలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పొత్కపల్లి నుండి శ్రీరాంపూర్ వరకు రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, రజనీకాంత్ గౌడ్, ఎంపీటీసీ రాగిడి రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అంకం రమేష్, మాజీ వైస్ ఎంపీపీ అంబల కొమరయ్య, మాజీ ఎంపీటీసీ నీర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. పొత్కపల్లి గ్రామాన్ని తన సొంత గ్రామం రూపనారాయణపేట కంటే ఎక్కువగా చూసుకున్నటువంటి విజయన గారికి పొత్కపల్లి గ్రామంలో మన దీన్ని మినీ సిటీ లాగా మార్చాలి. ఇక్కడ ఒక మంచి ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. రోడ్లను కూడా విస్తరించాలి. రోడ్లు కూడా డివైడర్లు పెట్టి మరి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తీసుకురావాలనే కృత నిశ్చయంతో ఉన్నటువంటి విజయన గారికి మనందరం, ఎందుకంటే పొద్దున్న లేస్తేనే గుండ్లపల్లి నుంచి గుబ్బల వరకు అన్ని గ్రామాలు కూడా పొత్కపల్లి కూడల్లో కలుస్తాం. పొత్కపల్లి కూడా దినదినంగా అభివృద్ధి చెందాలి, మినీ సిటీ లాగా మారాలని మరి వారి అడుగులో అడుగు వేస్తూ వారి లక్ష్యాన్ని దానికి వెంటనే మనందరం ఉంటూ మీ అందరి ఆశీర్వచనాలు వారికి ఉన్నంతసేపు వారు మనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి 25 కోట్ల రూపాయలు ఒకేసారి మంజూరు చేసినందుకు, అదేవిధంగా రాబోయే జూలై 15 తారీఖు నుంచి ఆగస్టు 15 తారీఖు లోపల తెలంగాణ మొత్తంలో కూడా 2 లక్షల రుణమాఫీ. మరి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G ఆధ్వర్యంలో చేపట్టిన మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం ఆదివారంకు 366వ రోజుకు చేరింది. ఈ రోజు సుమారు 200 మంది పేషెంట్ పేరెంట్స్కు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్ హనుమాన్ల రాజిరెడ్డి, చీఫ్ కోఆర్డినేటర్ లయన్ రావికంటి కృష్ణ, కిషోర్ రంగురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవలు అందించిన పలువురు ప్రతినిధులను సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రుద్రంగి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ సభ్యులు రక్తదానం చేశారు. అత్యవసర వేళల్లో రోగుల చికిత్స నిమిత్తం ఈ రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లు, ఫ్రూట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మర్రిపెల్లి విశాల్, వైద్య సిబ్బంది, రక్తదాతలు పాల్గొన్నారు. యూత్ పిల్లలు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. దాదాపు 50 నుంచి 60 మంది దాకా వాలంటీర్ బ్లడ్ డోనర్స్ అనేది డొనేషన్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా బ్లడ్ సెంటర్ నుంచి మేము వచ్చాము, ఇక్కడ సేకరణ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయవలసిందిగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో గల పల్లె దవాఖానలో రుద్రంగి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలామంది యువకులు ఆసక్తితో 50-52 మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మాకు సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ బ్లడ్ సెంటర్ వాళ్ళు సహకారంతో ఇవాళ మేము బ్లడ్ డొనేషన్ కేంద్రాన్ని మేము విజయవంతంగా చేసుకున్నాము. ఈరోజు సహకరించిన ప్రతి ఒక్క రక్తదాతకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పలువురిని ఘనంగా సత్కరించారు అధికారులు. వివిధ హోదాలలో పనిచేసిన శేఖర్, కొంటికర్ల రామయ్య శర్మ, బొడుసు నర్సయ్య, శివరాజ్, లింగయ్యలను ఈవో రామకృష్ణ శాలువాతో సత్కరించారు. అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సంకేపల్లి హరికిషన్, గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు, కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్, ఈఈ రాజేష్ తదితరులు వారిని సన్మానించారు. వీరు కూడా టోటల్ సర్వీస్ 24 సంవత్సరాలు చేశారు. తర్వాత గొల్ల లింగయ్య వీరు కూడా 24 స్కావెంజర్ 24 సంవత్సరాలు సర్వీస్ చేశారు. కూడా ఇంటర్వ్యూట్ అయితే కనిపిస్తున్నాం. సో వీరికి అందరికీ కూడా దీంతో పాటుగా ఎలక్షన్ కోర్టులో రిటైర్ అయినటువంటి రాజేశ్వరి సూపర్ గారు ఇక్కడే ఉన్నారు. తర్వాత రామేశ్వర గారు, హార్మోనిస్ట్ గారు ఇక్కడే ఉన్నారు. తర్వాత శేఖర్ వారందరికీ కూడా రిటైర్మెంట్ అనంతరం వారి శేష జీవితం అంతా కూడా మంచిగా
కరీంనగర్ డ్యాం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మానేరు డ్యాం కట్టపై పెరిగిన ముళ్ల చెట్టు, పిచ్చి మొక్కలు, చెత్తను తొలగిస్తూ డ్యాం పరిసర ప్రాంతాన్ని సుందరీకరిస్తున్నారు. ఇందులో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు ప్రజలు. ఆదివారం ఉదయం కరీంనగర్ మానేరు డ్యాం లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ వద్ద జలవిహార్ స్విమ్మింగ్ గ్రూప్ సభ్యులకు టీ-షర్ట్స్, ఐడి కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ 1 టౌన్ సిఐ సరీలాల్, లేక్ వ్యూ ఎస్ఐ సురేష్ హాజరై 200 మందికి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యక్షులు పాశం రాజిరెడ్డి, కలర్ సత్తన్న, గ్రూప్ సభ్యులను పలువురు అభినందించారు. ఇందులో టేల భూమయ్య, నరహరి జగ్గారెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.